ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నందీనగర్ నివాసులో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పార్టీని బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. దాంతోపాటు స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ కార్యాచరణపై కూడా చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ, మున్సిపాలిటీలలో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను కేటీఆర్ అభినందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికలకు ముహూర్తం సమాయత్తం కావాలని పార్టీ నేతలకు కేటీఆర్ చెప్పారు. నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ ఆఫీసులో కో ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికైన ఉమేరా బేగంకు కమిషనర్ నవీన్ ఎన్నిక పత్రం అందజేశారు. దీనిని నిరసిస్తూ బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో ఆందోళన చేపట్టారు. కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చట్టపరంగా ఎన్నిక జరగలేదని, ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదని ఆందోళనకారులు అన్నారు. ఈ ఎన్నిక ఫలితంపై కోర్టుకు వెళతామని చెప్పారు. 2 రోజుల క్రితం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో ఉమేరా బేగంకు మెజారిటీ ఓట్లు వచ్చాయని కమిషనర్ తెలిపారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమేరా బేగంకు కో ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నిక పత్రం అందజేసినట్లు కమిషనర్ నవీన్ తెలిపారు. అక్కడున్న ఎంఐఎం గుండాల రూపంలో ఉండి మా లక్ష్మి కౌన్సిలర్ గారిని కూడా ఫైజుల్లా ఖాన్ మరియు మున్నా గారు దాని ముంగట ఉండే మీరు హ్యాండ్ రేజ్ చేయండి, చేతులు లేపండి, మన వాళ్ళే అని చెప్పడం కూడా జరిగింది. ఆమె కూడా నిన్న కలెక్టర్ గారికి లెటర్ ద్వారా ఆమె కూడా మొరబెట్టుకోవడం జరిగింది. ఇటువంటి గుండాయిజం ఇంకొకసారి చేయొద్దు. అటువంటి ఏదైతే అధికారంలోనూ మేము కోల్పోయామని వేరే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి, వేరే కౌన్సిలర్లను కూడా భయభ్రాంతులకు గురి చేసి, ఒక బీజేపీ కౌన్సిలర్లు భయభ్రాంతులకు గురి చేసి తను చేతులు లేపడం అనడం ఎంతవరకు సమంజసం? వారికి తర్వాత రానున్న కాలంలో కూడా వాళ్ళకు సరైన బుద్ధి చెప్తామని ఏంటంటే అక్కడున్న వరంగల్ జిల్లా ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ముందు రైతుకు మద్దతుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధర్నాకు దిగారు. రైతుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో 70,000 మొక్కజొన్న బస్తాలు మూలుగుతుంటే కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్రపోతుందని ఆరూరి రమేష్ విమర్శించారు. మొక్కజొన్న కొనుగోళ్లపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శ్రద్ధ చూపడం లేదని ఆరూరి మండిపడ్డారు. రైతు సమస్యలపై సర్కారును నిగ్గదీసేందుకు మే 6న వరంగల్లో సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రమేష్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించారు. వెంకటాచలం మండలం గోగలముడిలో అవధూత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విశ్వాంభరుడు శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర గ్రంథాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. వెంకయ్య స్వామిని బతికున్నప్పుడే చూసిన భాగ్యం తనకు కలిగిందని చెప్పారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో వెంకయ్య స్వామిది ప్రత్యేక స్థానం అని వెంకయ్య నాయుడు అన్నారు. బోధనల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ పరోపకార సేవకు పురిగొల్పిన మహనీయుడు అవధూత శ్రీ వెంకయ్య స్వామి అని వెంకయ్య నాయుడు కొనియాడారు. మహనీయుడు అయిన వెంకయ్య స్వామి గారి గురించి రాసిన పుస్తకం రాసినందుకు రచయిత రిటైర్డ్ తహసీల్దార్ అయిన శ్రీ దంపూర్ రామకృష్ణ గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తక ప్రచురణకు సహకరించిన శ్రీ నాగినేని లక్ష్మయ్య నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వెంకయ్య స్వామి గారి తత్వాన్ని, ఆశ్రమ విశేషాలను 10 కాలాల పాటు భక్తులకు అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో వారి పుస్తకాన్ని ప్రచురించారు. ఇందాక చెప్పిన దీపం కూడా ఇది ఆశ్రమ కమిటీ మన వెంకయ్య స్వామి అధికృతంగా కాదు, ఆయనకి నమ్మకంతో ఆయన తనకి తెలిసిన విషయాలను పుస్తక రూపంలో తీసుకొచ్చాడు. ఇలాంటి పుస్తకాలు ఇంకా ఎన్నో రావాలా, మరింతగా వెంకయ్య స్వామి పేరు జనంలోకి వెళ్ళాలి. పేరు వెళితే ఏంటి, ఆయనకు ఉపయోగం ఏంటంటే ప్రేరణ. పేరు వెళితే ప్రేరణ కలుగుతుంది.
సేవ, ఆధ్యాత్మికత ఈ రెండింటి వైపు దృష్టి మళ్లిస్తే ప్రతి మానవుడి జీవితం ధన్యమవుతుంది. ఎంత పెద్దవాడివైనా సేవ లేకపోతే జీవితం వ్యర్థం. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు ఇతరులతో పంచుకో, నువ్వు పెంచుకో, ఇతరులతో పంచుకో. అప్పుడు ఉండే ఆనందం చెప్పననివి కానీ నీ మొహంలో వర్చస్సు వస్తుంది, కళ వస్తుంది, పుణ్యం వస్తుంది. ఇక నమ్మకం ఉంటే పుణ్యం, చాలా మంది పుణ్యం వస్తుంది అంటాం కదా మన మామూలుగా. పుణ్యం వచ్చే అవకాశం ఉంది. అందుకని ప్రతి ఒక్కరిని కూడా జీవితంలో కొంత సేవ కోరుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం గారు అంత సేవ అందరూ చేయలేదు, కానీ కొంత సేవ మనం మన తోటి వారికి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆహార సమస్య ఉన్న వాళ్ళకి, విద్యా సమస్య ఉన్న వాళ్ళకి, ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి మనం కొంత చేయూత. కనీసం మట్టి రోడ్డు కూడా లేని గ్రామానికి రోడ్డు వేసి ప్రజల కళ నెరవేరుస్తున్నట్లు చెప్పారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా మందకుర్లపల్లి క్రాస్ నుంచి ఐపార్సపల్లి వరకు జరుగుతున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. రోడ్డు నాణ్యత, వెడల్పు విషయంలో రాజీ లేకుండా వేయాలని పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామీణ రహదారులు పూర్తి చేయాలంటే కనీసం 10 ఏళ్లు పడుతుందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ రహదారులకు వెంటనే అనుమతులు మంజూరయ్యేవని చెప్పారు. జగన్ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ రహదారులను పూర్తిగా గాలికి వదిలేశారని అమిలినేని ఆరోపించారు. ఏమైనా మా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో నిధులన్నీ తీసుకొచ్చి మన ప్రాంతంలో కూడా ఖర్చు చేస్తున్నందుకు నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా చాలా 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 ఉన్నాయి మన ప్రాంతానికి చేయాల్సినవి. ఒకటొకటిగా చేసుకుంటూ అన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఇది 5 ఏళ్లలో చేసే పని కాదు. ఇది నేను కాదు, ఎవరు వచ్చినా కూడా 5 ఏళ్లలో పూర్తిగా రోజు కూడా దీని మీద కూర్చుంటే కూడా 5 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళు కూడా పట్టే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన కళ్యాణదుర్గ ప్రాంతం మన రాష్ట్రంలోనే ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటానని మీ అందరూ కూడా తెలియదు. నిజంగా ఐపార్స్పల్లి గ్రామము ఎన్నికల సమయంలో వచ్చాము. వాళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో మాకు ఏమీ వద్దు, మాకు రోడ్డు కావాలని అన్నారు. నిజంగా ఆ రోజు అనిపించింది, రోడ్లకు ఇంత కష్టమా అంటే, నేను ఎప్పుడు కూడా రోడ్లు అంటే త్వరగా శాంక్షన్ అయితే త్వరగా డబ్బులు వస్తాయనే అభిప్రాయంలో ఉన్నాం. కానీ ముందు వచ్చేటివి మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, రఘువీర్ రెడ్డిగా మంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ రోజు రఘువీర్ రెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయి ఉన్న వ్యక్తి రఘువీర్ రెడ్డి గారే. అలాంటి సందర్భంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసింటే ఈరోజు మనకి కష్టం వచ్చేది కాదు. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ కొత్త భవనానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని నియోజకవర్గం అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించినట్లు ఏసీబీ ఆఫీస్ దగ్గరలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి పరిశీలించారు. ఒంగోలులో ఎప్పటి నుంచో టీడీపీ కార్యాలయం నిర్మించాలని ఆలోచన ఉందని నరసింహారెడ్డి చెప్పారు. కొన్ని అనివార్య కారణాలతో నిర్మాణం చేపట్టలేకపోయినట్లు తెలిపారు. పార్టీ భవనం సుమారు 3 కోట్ల రూపాయలు అవుతుందని అన్నారు. టూరిజం చైర్మన్ గారు మరియు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు నూకసాని బాలాజీ గారు, మరి మా ఒంగోలు పార్లమెంట్ కమిటీ, మిగతా సోదరులందరూ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒంగోలు పార్లమెంట్ కార్యాలయం కోసం దాదాపు 9 స్థలాలను ఇక్కడ చూడటం జరిగింది. గతంలో నూకసాని బాలాజీ గారు అధ్యక్షులు ఉండగా ఫైనల్గా ఈ స్థలాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత దీన్ని మన గవర్నమెంట్ నుంచి క్యాబినెట్లో కూడా పెట్టి దాన్ని అప్రూవల్ తీసుకున్నాం. ఇప్పుడు అధికారంగా అన్ని పర్మిషన్స్ వచ్చాయి కాబట్టి దీన్ని బాగు చేసి మరి దీన్ని మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత రాష్ట్ర పార్టీ వారికి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వారు ఇక్కడ నూతన కార్యాలయం, ఒంగోలు పార్లమెంట్ కార్యాలయం. హైదరాబాద్లోని అబిడ్స్లో ఉన్న సిసిఎల్ఏ ముందు వీఆర్ఓలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ జీవో నెంబర్ 81, 85లో మిగిలిన 3797 వీఆర్ఓలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. 2 నెలలు గడుస్తున్నా తమకు జీతాలు ఇవ్వడం లేదని వీఆర్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు. 81వ నెంబర్ జీవోను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఓలు విజ్ఞప్తి చేశారు. వందలాది మంది విఆర్ఏ ఓరస్లు సిసిఎల్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వం
గత 2.5 సంవత్సరాలుగా జీవో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. గత ప్రభుత్వంలో 80 రోజుల సమ్మె సందర్భంగా స్వయాన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారే 2 రోజుల పాటు వీఆర్ఏ జేఏసీతో చర్చలు జరిపి జీవో నెంబరు 8185ని విడుదల చేశారు. ఆ జీవో ప్రకారం 20,000 మంది 20,500 మంది ఉన్న వీఆర్ఏల్లో 16,000 పైన ఇలా ఆఫీస్ సబార్డినేటర్లుగా అట్లాగే రికార్డ్ అసిస్టెంట్లుగా జూనియర్ అసిస్టెంట్గా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ జీవోలో ఉన్నటువంటి 61 వయసు పైబడినటువంటి వీఆర్ఏ వారసులకి ఉద్యోగం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. వీళ్ళంతా దళితులు, పేదలు, కింది స్థాయి వర్గాలు, అట్టడుగున్నటువంటి వర్గాలు. ఒక పక్క జీతాలు ఇవ్వట్లేదు, రెండో పక్క ఉద్యోగం ఇవ్వట్లేదు. చాలామంది ఉద్యోగం రాక చనిపోతున్నారు. ఇలా తండ్రులు చనిపోతున్నారు. ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఆశతో వెదురు చూసి అన్నదమ్ముల మధ్య పంపకాలు చేసుకున్నటువంటి కొడుకులు చనిపోతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి కనికరం కలగట్లేదు. అందుకనే ఈరోజు CCLA ఆఫీసు ధర్నా సందర్భంగా మంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము 80 రోజుల సమ్మె చేస్తే మీరు మా టెంట్ల కిందకి వచ్చారు, మాకు మద్దతు తెలిపారు. గత ప్రభుత్వంలో మా సమస్యలు న్యాయమైనవి అని చెప్పారు. అంతేకాదు గత ముఖ్యమంత్రి కేసీఆర్కి లేఖలు రాశారు. వీఆర్ఏలు అంతా దళితులు, అట్టడుగు వర్గాలు, ఇలా న్యాయమైన సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి. జిల్లా కలెక్టర్ ముందే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం రసాబసాగా మారింది. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆసిఫాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. ఇరు పక్షాల మధ్య వాగ్వాదం పెరుగుతుండటంతో అధికారులు సమావేశాన్ని ముగించారు. రోడ్లు సౌకర్యవంతంగా లేవని, రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తమకు కొన్ని నిధులు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కోరారు. ప్రజలకు తాగునీటి సౌకర్యం అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇల్లు పట్టద్దు అంటారు. మరి ప్రభుత్వం నుంచి ఇచ్చేది ప్రభుత్వం కూడా పరిష్కారం చేసే అవసరం ఉంది కదా మేడం. మరి అవి ఇప్పటివరకు కూడా మీరు కూడా పోయింది అక్కడికి. ఒక ఆలోచన చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఒక బోర్ ఏరియాని కూడా వాళ్ళు లింగాపూర్ మండలంలో ఇది మన దాముదార జీపీలో ఇది నాయకగూడలో ఆ రోజు మేము సింగరేణి నుంచి సాక్షి చేసినటువంటి బోరేలు ఆ రోజు పంపించాం. అక్కడికి పంపిస్తే కూడా వాళ్ళు అడ్డుపడితే ఆ ఊరు వాళ్ళు ఏం చేస్తారు, మన మీట్ ఆఫీసర్ని బంధించి ఉంచితే అప్పుడు పోయి మన బోరేకి అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఏం చేయగలుగుతారు చెప్పండి. ఇవాళ మరి గూడాలను, టాటాలను అన్ని లేకర్స్ మరి సిటీకి తీసుకొచ్చి కూర్చోబెడతారా? మరి భూములు జాగలిస్తే అట్లనే బెస్ట్. ఇప్పుడు ఇవాళ ప్రజాపాలన చెప్పేసి ఇవాళ గ్రామాలలో ఇవాళ ఎన్ని సంవత్సరాల నుంచి మనకి ఇట్లా మనము ఏ ప్రభుత్వం ఉండొచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కూడా పరిష్కారం చేయవలసిన అవసరం ఉంది. కానీ పరిష్కారం ఇంకా కూడా మనము మరి అక్కడ ఇల్లు వచ్చినా లేకపోతే బోర్వెల్ పంపించినా ఇంకా ఇతర సీసీ రోడ్స్ మొన్న రీసెంట్ గా మనకి ఏంటి ఎన్ఆర్ఐజెస్ లో సీసీ రోడ్స్ కూడా మరి అడ్డుపడి. లోకల్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.